నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రోటరీ ఆధ్వర్యాన కృత్రిమ చేతుల పంపిణీ, వచ్చే నెలలో భారీ కార్యక్రమం. వైసీపీ ప్రచారంలో పురోగతి, ఎట్టకేలకు గంజి చిరంజీవి రంగప్రవేశం. అగ్ని ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఫైర్ ఆఫీసర్స్ డెమో. జగన్ అమరావతిని పట్టించుకోలేదు, తుళ్లూరు ప్రాంతంలో టీడీపీ అభ్యర్థుల విమర్శ. మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో రోటరీ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేయి లేని దివ్యాంగులకు మే 19 నుండి 26 వరకు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని రోటరీ అధ్యక్షులు అందే రేవంత్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ, వాకర్స్ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు, వీసం వెంకటేశ్వరరావు, పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారి ఆధ్వర్యంలో మేము MK1 జెమ్ అనే ఫుల్ హ్యాండ్ ఇస్తున్నామండి రేపు మేలో. దాని వరకు ప్రమోషన్ రిలేటెడ్గా ఈరోజు మంగళగిరి ఎకో పార్క్లో మన వాకర్స్ అసోసియేషన్స్ వారి తరపున ఇక్కడ వీరందరికీ ఒక మెసేజ్ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందండి. మన గత సంవత్సరం కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 19 నుంచి బిగిన్ అయ్యి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన వాకర్ సభ్యులందరూ సహకరించాల్సిందిగా కోరుస్తున్నాం. మన మంగళగిరి రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి పూర్తి చేయి లేని వారికి ఈ చేయిని ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మనందరి సహకారాన్ని అందిద్దాం. వారు తలపెట్టినటువంటి ఈ మంచి పనికి మనందరం చేయూతనిద్దాం. దీని అందరికీ మమ్మల్ని ఉడతా సహాయంలాగా మా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ నేచర్ అసోసియేషన్ మమ్మల్ని సహాయం కోరినది మీకు మేము రుణపడి ఉంటామండి. మేము సహాయం కోరటంగా మేము మీకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ యొక్క మహాయజ్ఞంలో మేము కూడా కొంత ఒక చేయటానికి అవకాశం కల్పించినందుకు ముందుగా రోటరీ క్లబ్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. మంగళకరం అనే ప్రాజెక్ట్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్టులో ఇంతకుముందు మేము మోచేయి కింద చేయలేని వాళ్ళకి మెకానికల్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే పూర్తిగా చేయలేని వాళ్ళకి అంటే పాత కొంతమంది కాల్స్లో ఏంటంటే మాకు వచ్చిన వాటిల్లో మొత్తం చేయలేని వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం చేయలేని వాళ్ళకి ఈ చెయ్యి ఇవ్వడం అనేది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇందులో ఏంటంటే ఇది ఇచ్చే చెయ్యి పూర్తిగా మెకానికల్ హ్యాండ్ అండి. ఈ చెయ్యి పనిచేస్తుంది. డిగ్రీ కాలేజీలో ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో, చేయలేని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఈరోజు మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దీనికి ప్రాచుర్యం కల్పించడం. అంటే దీంట్లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఏంటంటే మేము ఎన్ని చేతులైనా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఆ విషయం నీడీ పీపుల్కి చేరాలి. ఎవరైతే చేయి లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి చేరాలంటే సోషల్ మీడియా అండ్ అదర్ మీడియమ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. దానికి ఆ ప్రమోషనల్ పార్ట్నర్స్గా ఈ రెండు అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్ని మేము రిక్వెస్ట్ చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎవరైతే ఈ వ్యూ చేస్తున్నారో టెలివిజన్లో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టర్స్, మా వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ అండ్ పోస్టర్స్ వస్తాయి. వీటన్నిటినీ కనుక మనము అన్ని గ్రూప్స్లోను, వాట్సాప్ గ్రూప్స్లోను, అలానే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ వీటన్నిటిలో కనుక మనం ప్రాచుర్యం కల్పించినట్లయితే వీ కెన్ ఐడెంటిఫై నీడీ పీపుల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనం ఉచితంగా ఈ చేయిని ఇస్తున్నటువంటి విషయాన్ని అవసరమైనటువంటి బెనిఫిషరీ దృష్టికి తీసుకువెళ్ళచ్చు. మంగళగిరి 23వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య, ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుంకర రఘుపతిరావు, తాడిబెన సురేష్ యాదవ్, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి, మున్నంగి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడారు. అందరినీ కలుస్తూ ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆయన చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమాజంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలి, పేదలందరూ కూడా అభివృద్ధి చెందాలి, అట్లానే రాజకీయంగా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఆలోచనతో ప్రభుత్వ పరిపాలనా విధానం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సరళిలో నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇలాంటి పరిపాలనా విధానం ఏనాడు కూడా జరగలేదు. ₹1 కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి ఇవ్వాల, కావాలంటే అప్పిచ్చేవాళ్ళు బ్యాంకు ద్వారా. అంతకు మించి సహాయం చేసినటువంటి పరిస్థితుల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి పేదలందరి పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అంటే ప్రభుత్వం తరపున ఫీజులు కట్టి వాళ్ళందరికీ కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ టీడీపీ అల్లరి మోకలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో ఆ దాడిని ఖండిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి రావడంతో ప్రజల్లో ఉప్పెనలాగా వచ్చి వారి అభిమానాన్ని చూపిస్తున్నారు. ఈ అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇప్పటికే ఎక్కడ ఓడిపోతామా అని 3-4 పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి భయంతో ఇలాంటి దాడులు చేయించారు. ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము. మరి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగినందువల్ల ప్రజలందరి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగనన్న అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. మరి పేదలకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడాను ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి కానీ ఇట్లా అన్ని తల్లికి మరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి వాళ్ళు చదివించుకుంటున్నారు. అలాగే పేద ఆడపిల్లలు కూడా వాళ్ళకి వివాహానికి కూడా భారం కాకూడదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తల్లిదండ్రుల అకౌంట్లలోకి మరి కళ్యాణమస్తు, షాదీ తోఫా అని కూడా పథకాలు తీసుకొచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కళ్యాణమస్తు పథకం ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే కళ్యాణమస్తు పథకం అందుతుంది. మరి మైనార్టీలకి షాదీ తోఫా అందుతుంది. ఇంకా ఈ 23వ వార్డులో లైబ్రరీ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా ఆర్కే గారి సలహాతోటి మేము గెలిచిన తర్వాత దాన్ని కూడా ఏర్పాటు చేసేటట్టుగా ముందుకు వెళ్తాము. మంగళగిరిలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవడంపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు మాట్లాడారు. రెండవ రోజు మన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే మనకి పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సమ్మర్దమైన ప్రాంతాలు, వాళ్ళందరినీ కలిసి పాంప్లెట్స్ ఇవ్వడం అయింది. తర్వాత అగ్ని ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయి, అది వేసవిలో కానీ శీతాకాలం కానీ ఎలాంటి సమయంలోనైనా మన ఇంట్లో అనేక రకాల గృహోపకరణాలు ఉంటున్నాయి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, ఇంట్లో కానీ మన వెహికల్స్లో కానీ తర్వాత ఫ్యాక్టరీస్ కానీ ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని మనం ఎలా నివారించుకోవాలి అని మనకి ఈ వారం రోజులు ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు 2024 ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ వారం రోజులో రోజుకు ఒక ఆక్యుపెన్సీ, స్కూలు, కాలేజీ, హాస్పిటల్, తర్వాత అజార్డస్ ప్రెమిసెస్, బిజినెస్ బిల్డింగ్స్, తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మనం ఎందుకు ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తున్నాం. ఇప్పుడు అన్నీ మనం వెళ్ళే అగ్ని ప్రమాదాలు మనం అటెండ్ అయ్యే అగ్ని ప్రమాదాలు మొత్తం ఎల్పిజి ఆరిజినేటెడ్ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంటే ఆరిజినేటెడ్ ఎల్పిజి వల్ల సంభవిస్తున్నాయి. తర్వాత మన ఇంట్లో ఏముంటున్నాయి గృహోపకరణాలు, ఏసీల దగ్గర, ఫ్రిడ్జ్ల దగ్గర, తర్వాత వాష్రూమ్స్లో గీజర్ల దగ్గర, అంటే ఇంట్లో ఉన్న ఏదో ఒక పాయింట్ ఎలక్ట్రికల్ ఆరిజన్ ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. ఎలక్ట్రికల్ ఆరిజన్ ద్వారా స్టార్ట్ అవుతుంది ఫైరు. తర్వాత ఏమవుతుంది, క్రమేపీ అక్కడ దాని పక్కన ఏ అయితే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులకే స్ప్రెడ్ అవుతుంది ఫైరు. తర్వాత మనం అదే చూసిన వెంబటే ఎవరైతే చూసామో
అందుబాటులో ఉన్న వస్తువుతో ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి. ముందు ఆ ఫైర్ని మినిమైజ్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, అదే సీరియస్ మేజర్ ఫైర్ అయ్యి లైవ్స్ లాస్, ప్రాపర్టీ లాస్, విలువైన ప్రాణాలు పోతున్నాయి. క్రోర్స్ రూపీస్లో లాస్ అవుతుంది, ప్రాపర్టీ లాస్ అవుతుంది. మన ఫైర్ సర్వీస్ మా మోటో ఏంటి, ఫైర్ సర్వీస్ యొక్క మోటో టు రెస్క్యూ ద ప్రాపర్టీ, టు రెస్క్యూ లైవ్స్ లాస్ కాకుండా, ప్రాపర్టీ లాస్ కాకుండా రెస్క్యూ చేయడమే ఫైర్ సర్వీస్ యొక్క ప్రాముఖ్యత. ఫైర్ సర్వీస్ యొక్క జనరల్ డ్యూటీ. ఫస్ట్ ప్రాథమిక డ్యూటీ ఏంటంటే మనుషుల్ని అగ్ని ప్రమాదం నుంచి, తర్వాత ప్రాపర్టీ లాస్ కాకుండా, లైవ్స్ లాస్ కాకుండా చూడటమే ఈరోజు రెండో రోజు. ఇక్కడ డెమో రూపంలో కూడా మనం చూపించడం జరిగింది. ముఖ్యంగా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, తర్వాత అపార్ట్మెంట్స్లు, తర్వాత డిఫరెంట్ ఆల్ ఆక్యుపెన్సీస్ ఎలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అసలు జరగకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా అని అన్నీ చెప్పడం అయింది. మీకు తెలుసా గుల్జారీలాల్ నందా ఎవరు? సమాధానం 1964లో ఆనాటి ప్రధాని నెహ్రూ మరణించిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా 13 రోజులు పదవిలో ఉన్నారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థులు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పెదపరిమి, నెక్కల్లు, వడ్లమాను, అనంతవరం, హరిశ్చంద్రపురం, బోరుపాలెం గ్రామాలలో ప్రచారంలో భాగంగా తొలుతగా పెదపరిమి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్టి రామచంద్రరావు, కర్నాటి శ్రీనివాసరావు, నూతలపాటి రామారావు, ఏ బాలయ్య, కంతేటి బ్రహ్మయ్య, కొమ్మినేని సత్యనారాయణ, నీరుకొండ లక్ష్మీనారాయణ, ఎర్రగోపు నాగరాజు, తడిగోపుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉన్నదన్నది మన జగమెరిగిన సత్యం. మనందరికీ అర్థమైన అంశం కూడా. అనేక దొంగ కేసులు కూడా పెట్టించుకున్నారు ఈ పెదపరిమి నాయకులు. అలాగే ఉద్యమ శిబిరంలోని కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా అనేక దొంగ కేసుల్లో కూడా పెట్టించుకున్నారు. వాటన్నిటిని కూడా అధికారం వచ్చిన వెంటనే ఈ గ్రామమే కాదండి, నిన్న తాడికొండలో జరిగిన బహిరంగ సభలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేమిటంటే తాడికొండ నియోజకవర్గం మొత్తం మీద మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడం వ్యక్తులుగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా మా వల్ల కొంత మాత్రమే అవుతుంది. కానీ మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ప్రధానిగా మోడీ ఎన్డీఏ అభ్యర్థులు ప్రధానమంత్రి కావాలి. అప్పుడే కేంద్ర సహాయ సహకారాలు, రాష్ట్ర సహాయ సహకారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచినీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాంతం ఎంతో అదృష్టం చేసుకుందిగా, ఎంతో పుణ్యమూర్తులు ఈ ప్రాంతంలో తిరిగారు కాబట్టి ఈ రోజున క్యాపిటల్ వచ్చిందని మనందరం గుర్తు చేసుకోవాలి. పేదవారికి, ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ నేను చెప్పేది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవ్వాలి, మేము కాదనం. అయితే ఆయన ఇచ్చే 5,000, 10,000 రూపాయలు మీ జీవితాలని పేదరికం నుంచి బయటపడవేయలేవు. మీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగి పనులు పెరిగి మీకు ఒక డిమాండ్ వస్తే మీరు రోజుకి 1,000-1,500 రూపాయలు సంపాదించుకోగలిగితే, అంటే నెలకి 50-60 వేల రూపాయల సంపాదన వస్తే, సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైన అభివృద్ధి. సంక్షేమం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మీరు మీ ఆత్మాభిమానంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటమే నిజమైన ముఖ్యమంత్రి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము తెలుగుదేశం పార్టీ, శ్రావణ్ కుమార్ గారు 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో, ప్రతి మూలలో వేసాం. ఆ రోజు మేము ఓట్ల రాజకీయం చూడలేదు. మేము కూడా ఓట్ల రాజకీయం చూసి ఉంటే ఈ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు. మేము కూడా 2,000, 3,000 వేసి ప్రతి వ్యక్తికి ఓటు తీసుకోవాలని అనుకోవటం లేదు.
కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది. పెద్దపరిమి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో వేసవిలో మంచినీటి దాహం తీర్చడానికి మజ్జిగ మరియు మంచినీళ్ల కేంద్రం ఏర్పాటు చేయగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కలిసి చలివేంద్రంను ప్రారంభించారు. మంగళగిరి చీరలకు మాత్రమే కాదు, శారీ రోలింగ్, డ్రై వాషింగ్, పాలిషింగ్లకు కూడా ప్రసిద్ధి. నేటి మార్కెట్ ఫీచర్లో వివరాలు వీక్షిద్దాం. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మంగళగిరిలో అనుబంధ శాఖలు కూడా కొన్ని పనిచేస్తుంటాయి. ఉదాహరణకు శారీ రోలింగ్, డ్రై వాషింగ్, పాలిషింగ్, బ్లౌజ్, కంప్యూటర్ వర్క్ తదితర విభాగాలలో నిష్ణాతులు ఇక్కడ ఉన్నారు. పట్టణంలోని గోలివారి వీధిలో ఈ మేరకు షాప్ పనిచేస్తుంది. ఆ వివరాలను, వాటి కోసం అయ్యే ఖర్చును కూడా సాయి అను షాప్ నిర్వాహకులు సిటీ న్యూస్కు అందించారు. నమస్తే అండి. మన మంగళగిరిలో మొట్టమొదటిసారిగా శారీ రోలింగ్, డ్రై వాషింగ్ షాప్ స్టార్ట్ చేసామండి. లేడీస్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఇప్పటివరకు మనం శారీస్ రోలింగ్ చేయించుకోవాలంటే విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా మన మంగళగిరిలో స్టార్ట్ చేసి అతి తక్కువ ధరల్లోనే ఎక్కువ క్వాలిటీతో మేము చేసిస్తామండి. అన్ని రకాల శారీస్కి డ్రై వాష్, రోలింగ్, పాలిషింగ్ చేసిస్తాము. పట్టు చీరకి అయితే మామూలుగా పట్టు చీరకి 170 అట్లా తీసుకుంటామండి. దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మామూలు చీరకైతే 150 అండ్ డ్రై వాష్కి. ఓన్లీ రోలింగ్ అయితే 50 రూపీస్ అండి. పట్టు చీరలకి అయితే ఓన్లీ రోలింగ్ అయితే 70 రూపీస్ తీసుకుంటాం. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని కాలేజ్ ప్రిన్సిపల్ ఫణికుమార్ తెలిపారు. ఫలితాల వివరాలను సిటీ న్యూస్కి వివరించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా ముఖ్యంగా సోఫియా సుల్తానా జూనియర్ ఎంపీసీలో 459 మార్కులతో ఫస్ట్ మార్క్ గాను, అదేవిధంగా వి లోహిత జూనియర్ బైపీసీలో 421 మార్కులతో ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. సో ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపకుల కృషికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి మేము కృషి చేస్తాం. ఈ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా రాబోయేటువంటి కాంపిటేటివ్, అది ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్, అదేవిధంగా నీట్ ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరపాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే జలీల్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి కాండ్రు కమల ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి, అదేవిధంగా తన కూతురు లావణ్య అనే వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి, వాళ్ళ వారసత్వ రాజకీయాలు ఆ కుటుంబీకులే కేవలం బీసీ అనే ఒక పదాన్ని అడ్డుపెట్టుకొని ఆ సామాజిక వర్గంలోనే పదవులు అనుభవిస్తూ ఉన్నారు. వారు ఏనాడైనా ఆ సమాజానికి కానీ మంగళగిరిలో ఉన్న నియోజకవర్గంలో కానీ వాళ్ళ కుటుంబీకులు ప్రయోజకులు అయ్యారు, కానీ మిగతా సామాజిక వర్గం ఎవరిని కూడా వాళ్ళు అవకాశం కల్పించాల. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. గతంలో తెలుగుదేశంలో ఆప్కో చైర్మన్ చేశారు, మరి అదేవిధంగా అతను మున్సిపల్ చైర్మన్గా చేశారు, మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్లో వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఎన్ని పార్టీలు కండవాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో రాజకీయ సమీకరణలు ఆ విధంగా మారుతూ ఉన్న వ్యక్తులు మనకు అవసరమా అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అడుగుతా ఉన్నా. ఈనాటి మంచి మాట. తెలివైన వారు తమకు ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉందో అదే స్థాయిలో తెలియని విషయాలు కూడా ఉన్నాయని గ్రహిస్తారు. అరిస్టాటిల్.
జగన్ చేస్తున్న యాత్ర బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్ర అని టీడీపీ తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా సుబ్బారావు విమర్శించారు. ఈ మేరకు కుంచనపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జ్యోతి బసు, జనసేన నాయకులు అమరా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే షర్మిల గారు ఇవాళ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ హత్య నారా చంద్రబాబు నాయుడు చేపించారని ఆ రోజు మీడియా ముఖంగా గగ్గోలు పెడతాం మనం అందరం కూడా చూసాం. ఇవాళ 5 సంవత్సరాల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు తన రక్త సంబంధమైనటువంటి షర్మిలమ్మే ఇవాళ ఈ హత్యకి కారణమైన అవినాష్ రెడ్డిని అనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా ఆమె సభల్లో చూడటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రజాదరణ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాడో ఆ బస్సు యాత్ర కాస్త తుస్సుయాత్రగా మారటం, మన ఉనికి కోల్పోతాం ప్రజల్లో. మరి ఇదే ఈ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయకపోతే కనీసం మనం సింగిల్ డిజిట్కి కూడా పడిపోతామనే భయంతో ఒక ప్యాలెస్లో ఒక కుట్ర, ఆ కుట్రే ఈ గులకరాయి కుట్ర. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాలు. 2014లో తండ్రి శవంతో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపి గుండెపోటుగా చిత్రీకరించి శవ రాజకీయం చేసి మరి ప్రజల్లో ఆదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలెట్టాడు రా బాబు అంటున్నారు ప్రజలందరూ. మళ్ళీ మొదలెట్టాడు రా బాబుని కామెడీ అయిపోయాడు. షీప్గా ఈ మారణాయుధాలతో వస్తున్నాడు. ఇవా మారణాయుధాలు? గులకరాయి, అచ్చంగిల్లాలు ఆడుకునే గులకరాయి, కోడిపందాల ఆటలో ఉండే కోడికత్తి, చింతపిక్కలు ఆడుకునే చింతపిక్క, వీటితో మారణాయుధాలతో వస్తారా? మారణాయుధాలు ఎలాగుంటాయో, హత్యలు చేసేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ తమ్ముడైన అవినాష్ రెడ్డిని అడిగితే చెప్తారు. మారణాయుధాలు ఎట్లుంటాయో అని. పద్దాకలు ఇట్లా 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 అంటారు కదా, గొడ్డలపోటు అని క్లియర్గా చెప్తూ ఉంటారు. మీ మారణాయుధాలు గొడ్డళ్ళు. ఇలాంటి చిన్న చిన్న చీప్గా షీప్ ముఖ్యమంత్రిగా మీరు ఇట్లా అయిపోవద్దని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానపరచొద్దు. ఇప్పటికే గొర్రెలుగా అమాయకులుగా చేసి అన్నీ తాకట్లు పెట్టేసుకున్న గాయం ఎక్కడైంది? ఆంధ్ర రాష్ట్రానికి గాయమైంది. ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్కి గాయమైంది. అది గుర్తించట్లేదా ఈ పేటీఎం బ్యాచ్ అంతా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు అన్నీ డెవలప్మెంటే లేదు. అలాగా ఋషికొండకి గాయమైంది, అది కనపడడం లేదా? ఉండవల్లికి కొండకి గాయమైంది, అది కనపడట్లేదా? డెవలప్మెంట్ లేదు, ఫ్యాక్టరీలు లేవు, జాబులు లేవు, ఉద్యోగాలు లేవు. అందరూ వీధులు పాలైపోయి నీకు ఓటేసిన దానికి అన్నీ అధోగతి పాలైపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఏడుస్తూ ఉన్నారు అలో లక్షణ అంటూ. అదేమంటే చిన్న గులకరాయి తీసుకొచ్చి కొట్టారంట, చింతపిక్క తీసుకొచ్చి కొట్టాడంట, కోడికత్తి తీసుకొని కొట్టాడంట. ఇలాంటి చీపు రాజకీయాలు ఇంకా చేయడం ఆపేయండి. ఇంకా ఈ పరిస్థితుల్లో మీ మాటలు నమ్మేవాళ్ళు లేరు, మీ విధానాన్ని చూసి అమ్మో జాలిపడి ఓటు వేసేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 33,000 ఎకరాలు కావాలని చెప్పి బయటకు వచ్చి రాజధాని ఇక్కడ కాదు అన్నందుకు ఓటేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మా నారా లోకేష్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఇప్పుడున్న రాష్ట్ర అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, మీరు పాలన చేస్తున్న పోలీసు రాజ్యం డీజీపీ ఆఫీసు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. పేద పిల్లలు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళకూడదు, చదువులకి హైదరాబాదు, తెలంగాణ, మరి కర్ణాటక వెళ్ళకూడదని చెప్పి మరి ఇక్కడ ఉన్నతమైన యూనివర్సిటీలని విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ తీసుకొచ్చారు. అదేవిధంగా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి మంగళగిరిలో ఐటీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇంకా ఎన్నో సంక్షేమ
అభివృద్ధి కార్యక్రమాలు నారా లోకేష్ గారు చేశారు. అందుకు మేము ఆయన ఓటు అడగడానికి నారా లోకేష్ గారికి అర్హత ఉంది. రాజకీయాలు చేయాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసింది ఇది అని చెప్పి రాజకీయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే లోకేష్ గారు కానీ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న పోటీ చేస్తున్నటువంటి లోకేష్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ 4 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా ఉమ్మడి అభ్యర్థిగా మేము గెలిపించుకోవడానికి ఆయనకి మేమందరం అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈ వైసీపీ చేస్తున్న దాష్టికాలన్నిటికీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో, అది తాడేపల్లి మండలంలో మండల నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం, మీ ఇక్కడ చేతకాని చర్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి దగ్గర ఈ 10 గ్రామాల్లో 4-5 గ్రామాలు మీ వల్లే నాశనం అయిపోయినాయి. మళ్ళీ ఇలాగే చేసి పార్టీల మధ్య కుంపటి పెట్టి అధినాయకులకు చుట్టి చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మా అధినాయకుల మీద ఇలాంటివి చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకులు ఇట్లాంటి వాటికి ఎప్పుడు ప్రోత్సహించరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంగళగిరిలో 28 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 29వ వార్డుకు చెందిన 15 మంది వాలంటీర్లతో పాటు పట్టణంలోని మరో 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంటీఎంసీ కార్యాలయంలో కమిషనర్కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి టౌన్ నుంచి మా తరపున 20 మంది వాలంటీర్లు స్వచ్ఛతంగా రాజీనామా చేశాం. ఎటువంటి ఉద్దేశాలతో కానీ ఎవరి ఒత్తిడితో కానీ మేమేం చేయలేదు. స్వచ్ఛందంగా మా తరపున మేము రాజీనామా చేసి సహకరిస్తామని అనుకుంటున్నాం. లేదు, అలా ఎవరు చేయలేదు. మా స్వచ్ఛందంగా మేమే చేసాం అందరం. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరపాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే జలీల్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రబాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శిఖా నీలాంబరం, ఎస్ నరేష్, యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజలందరూ ఆయన యొక్క నామస్మరణాన్ని విధిస్తూ మనం అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేస్తూ, నా పేరు పార్టీల గురించో సంఘాల గురించో పేర్లు పెట్టుకోవడం కాదు, కానీ నా యొక్క సిద్ధాంతాలను పాటించేవారే నా వారసులు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాట మనందరం గుర్తుంచుకోవాలి. యావత్ ప్రజలందరూ దళిత యువతకి అంబేద్కర్ ఆశయ సాధనగా ఉన్నారు. ఇంకొకసారి ఆయనకి మనం ప్రగాఢ నివాళులు అర్పిస్తూ అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ ఈరోజు మా ఎర్రబాలెం నుంచి అంబేద్కర్ యూత్ భారీ సంఖ్యలో అందరం కలిసి ఈరోజు మంగళగిరి వచ్చి అంబేద్కర్ గారి దగ్గర విగ్రహం దగ్గరికి వచ్చి అందరూ నివాళులు అర్పించి అందరూ జయప్రదం చేయాలి. అంబేద్కర్ గారి ఆశయాలుగా అందరూ అదేవిధంగా నిలబడాలని. కుంచనపల్లిలో ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకర్, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుడిమెళ్ల వెంకటయ్య, కంచర్ల కాసయ్య, ఎస్కే సలీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన కుంచనపల్లి గ్రామంలో మన ప్రచార యాత్రను ప్రారంభించాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కృష్ణా నది పరివాహ ప్రక్కన మనం ఉన్నా కూడా మంచి నీటికి కటకటలాడుతున్న పరిస్థితులలో డ్రైనేజీ భూగర్భ జలాలు కలుషితమైపోయి మంచినీరు త్రాగటానికి అలివి కాని పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి అంటే ఈ పాలక వర్గాల యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఇవాళ డ్రైనేజీ వ్యవస్థని కార్పొరేషన్ పరిధిలో ఒక సక్రమమైన మార్గంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసి ఆ వాటర్ని బకింగ్హామ్ కెనాల్లోకి మరలించాల్సిన అవసరం ఉంది. కానీ పాలక వర్గాలు పన్నులు విపరీతంగా పెంచేసి చెత్త పన్ను మీద, ఆస్తి పన్ను మీద భారాలు పెంచేసిన భూగర్భ డ్రైనేజీ పరిస్థితులు మాత్రం ఇంత ఎత్తు కూడా వాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచించే పరిస్థితి లేదు. అందుకని మేము చెప్తా ఉన్నాం, మా శాసనసభ ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంలో ప్రధానంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అవిరామంగా కృషి చేస్తూ ఉన్నాయి. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఈ దేశంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఇండియా కూటమి పోటీ చేస్తూ ఉంది.
ఆ క్రమంలోనే మంగళగిరి శాసనసభ స్థానాన్ని మనం పోటీ చేస్తూ ఉన్నాం. గుంటూరు పార్లమెంటు స్థానంలో జంగల్ అజయ్ కుమార్ గారు సిపిఐ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలని 25 పార్లమెంటు స్థానాలను మేము పోటీ చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రజల విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో కమ్యూనిస్టులు అండగా ఉంటారు. పేదవాళ్ళ కమ్యూనిస్టులు హృదయాల్లో ఉన్నారు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు దోహదం చేయాలని చెప్పేసి మేము శక్తి వంచి లేకుండా కృషి చేస్తామని చెప్పేసి ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఎంపీ క్యాండిడేట్గా జంగాల అజయ్ కుమార్ గారు, మంగళగిరి అసెంబ్లీ నుంచి జొన్నా శివశంకర్ గారు, ఇండియా కూటమి తరపున అందరం కూడా ఈ క్యాండిడేట్ని మనం గెలిపించుకొని ఇండియా కూటమి గెలవాలా, మోడీ ఇంటికి వెళ్ళాలా. మోడీ పరిపాలన 10 సంవత్సరాల నుంచి మోడీ పరిపాలన ఎలా ఉందో ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ ఎన్ని రేట్లు పెరిగిపోయి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కూడా రేట్లు అందుబాటులో లేకుండా ఆకాశం అంటుకున్నాయి. అలాంటి మోడీ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ఎస్టీ బీసీని మోసం చేయడానికి ఈరోజు 400 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పాత మంగళగిరిలో కొత్త చర్చి వద్ద టీడీపీ నాయకులు ప్రకాష్ ఆదివారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు మురుగుడు సత్యం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాష్ ఆధ్వర్యాన మరో 25 ఎస్సీ కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. నాయకులు మురుగుడు సత్యం వారికి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సోమవారం ప్రచారం నిర్వహించారు. రిపోర్ట్. జగన్కి ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సానుభూతి కోసం రాయి డ్రామా ప్రారంభించారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లి పట్టణం 16వ వార్డులో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలు అందించారు. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ను, పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించాలని కోరారు. వార్డులోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ జగన్పై రాయి విసిరిన వాళ్లను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్యం కుసుమ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యుగూర మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు ఒలేటి రాము, ఇట్టా భాస్కర్, కేళి వెంకటేశ్వరరావు, మేకప్ పుల్లారెడ్డి, ఇట్టా పెంచలయ్య, అద్దంకి మురళి, సిహెచ్ పుష్పలత, భాగ్యలక్ష్మి, సామ్రాజ్యం, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కేకే అపార్ట్మెంట్లో సోమవారం అపార్ట్మెంట్ మహిళలతో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఏపీలో ఇంటర్మీడియట్ క్లాసులు జూన్ 1వ తేదీ నుండి ఆరంభం కానున్నాయి. రిపోర్ట్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మే 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 1 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ మే 22 నుంచి జూన్ 1 వరకు ఉంటుందని తెలిపారు. జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 10 నుంచి జూలై 1 వరకు ఉంటుందని పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి 2 దశల అడ్మిషన్ల ప్రక్రియను విద్యామండలి నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారంతో జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయి అడ్మిషన్లు చేయాలని పేర్కొన్నారు. బోర్నవీటా హెల్త్ డ్రింక్ జాబితా నుండి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోర్నవీటాను తయారు చేస్తున్న మోండలేజ్ ఇండియా ఫుడ్స్కు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారీ షాక్ ఇచ్చింది. బోర్నవీటా హెల్త్ డ్రింక్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయమై ఆ సంస్థ సహా ఈ కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
బోర్నవిటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని వేదికలకు కేంద్రం ఏప్రిల్ 10న జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో హెల్త్ డ్రింక్ అని ఎక్కడా వినియోగించకూడదని రెగ్యులేటరీ బాడీ తెలిపింది.